సరే ఇక ముచ్చట పక్కన పెట్టి అది నీ పేరు మీద ఏమైనా ఇన్సూరెన్స్ గిట్టుందా? లేదు. నా దగ్గర చూడేసా లేదు, ఇన్సూరెన్స్ ఏం లేదా? అమ్మా నువ్వు అదృష్టవంతుడు పిల్లగా. ఎందుకు ఎందుకంటే ఇవాళ ఎప్పుడు ఎట్లా తయారైననుకుంటున్నావు? మొగల మీద ఇన్సూరెన్స్ ఉంటే ఆడవాళ్ళు చంపుతున్నారట, చంపిస్తున్నారట పిల్లలు. ఓ నాయన ఏడా ఇది? ఓ అమ్మ ఇక చూడు రాసుకొచ్చే కథ పోయిందా ముందు చూడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపించిన భార్య, మద్యం తాగించి కారు వెనక నుంచి ఢీకొట్టించి హత్య, 66 లక్షల కోసం నలుగురితో కలిసి ప్లాన్, యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు యత్నం, ఖమ్మంలో ఘటన, 5 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. ఇప్పుడు ఊర్లో పోయి నీయాసంటారు ఇట్లా కూడా తిరుగుతారు. పెద్దమ్మ ఇన్సూరెన్స్ కట్టుకో, నీకు ముద్దు ఉంటుంది. ఓ పెద్దయ్య ఇన్సూరెన్స్ కట్టుకుంటే నీకు పుసుక్కున్న గట్టినే బారకుండా పోయినా నీకెందుకు ఇస్తారా ఇన్సూరెన్స్? చెప్తున్నా వరుస నీకైతే వయసు అయిపోయింది, కూడా ఇట్లా ఇస్తారు. ఓ పిల్లగా ఇన్సూరెన్స్ కట్టుకోసా ముద్దుకుంటది నీకు ఏమన్నా రోడ్ కూడా. ఇప్పుడు ఏ క్షణాన ఏమైనా తెలుస్తలేదు. ఒక్కొక్కరు అయినా నీకు పైసలు వస్తాయని చెప్తున్నారు. కానీ ఈ మహిళా దినోత్సవం కోలిగా నీ దండం పెట్టి ఆడవాళ్ళ పండుగ కోలిగా పశువులకు కక్కుర్తి పడి 66 లక్షల పశువులకు కక్కుర్తి పడి కట్టుకున్న మొగని కడ తీర్చిందంటే ఆడి తీర్చిన సన్న ఆడదానే. కానీ నిజంగా ఆడోళ్ళకి ఇంత ధైర్యానికి తెగించిరేందే ఇన్సూరెన్స్? ఆడు మంజా పరాయాడు కాదు, కానీ ఆడోళ్ళు ఇంత ఇంత మరియు రేపటి సారి సెంటు రుద్దుకొని కొత్త సబ్బులతోటి తానాలు చేసి జపం చేసి ఆయన చీర పట్టు చీర కట్టుకొని ఆయన ఇక సోగాటం. అందుకేనా ఈ ఏమిటికా పశలు మరి మొగని చంపి ఏ ఉద్దారకం చేస్తుందా? మొగని చంపి మిండెంతో ఎంజాయ్ చేస్తుంది. ఈ మిండెడు పాడైపోడు గోడ వేస్తున్నామేంతో ఆడంతా చెప్పు. మరి అలా కట్టుకున్న మొగడు ఎట్టుంటాడు, ఉంచుకున్న మిండెడు ఎట్టుంటాడు? మరి నాకేమో అంటే ఇవాళ 66 లక్షలు ఉన్నాయి అని ఇవాళ నలుగురితో ఉపాయం చేసి మొగని చంపించిన ఆడిది అంటే బా అయితే నీకు మిండెడు అంత మంచిగా ఇది మిండెని మరీ ఆ పని చేసింది. కానీ వీళ్ళేమో షానిగా పిలుస్తారు కానీ ప్రియుడు ప్రేయసి ప్రియుడు డైరెక్ట్ మిండెడైనా పెడుతున్నావు ఉన్నదేనా అది? ఇవన్నీ ఎనకడి పదాలు ఎనకడి అంత కథ మొదలు మర్చిపోతుంది. అంటే మిండెడు ముద్దుకున్నాడేమో మరి. అదే ఆయన సోకుల పడి ఇప్పుడు ఈయన కథం చేసి ఎట్లా చేయాలి ఏమి చేయాలి? ఈయన పొదం పడితే ఇక 66 లక్షలతో మనం మంచి బెంచ్ కారు కొనుక్కుందాం మరి. మొగడు అన్నప్పుడు మిండాడు. మరి మొగడు ఎట్టోడు అంటవా? ఎట్టోడు అంటే ఎట్టోడు ఎందుకు అవుతాడు? ఆడు తెలుగులో అయ్యేప్పటికనే ఆడ అంత పెద్ద ఇన్సూరెన్స్ చేయించుకోండు. ఆన్ కట్టి ఇంకా తెలుగులదు కాబట్టి ఈ నేషం మీ నేను దీన్ని తెలివా? అది తెలివి దీన్ని ఇప్పుడు లోకం మెచ్చుతారా? మరి మెచ్చారు. ఇది మొహం మెచ్చుకో తిరుగుతుందా? తిరగదు కానీ కాదు, కానీ ఇటువంటి పనులు మరి చేస్తున్నారు. ఇప్పుడు ఇళ్ళనే జరుగుతలేదు. ఈ లవ్లు అని చెప్పేసి ఒక్కొక్క ఆమె ఇద్దరిని ముగ్గురిని ప్రేమిస్తుంది. ఏమనుకుంటారు అంటే టైం వేస్ట్ చేయొద్దు, ఉన్న టైంలోనే పెళ్లి అయ్యే లోపలనే 3-4 మెయింటైన్ చేయాలి, మొత్తం అని లావు వదల తీయాలి అని చూస్తారు. అట్లా కూడా తయారయ్యారు. ఈ కొంతమంది పొరగాలు ఉంటారు. ఇంకా ఆ పొరగాలు ఏం చేస్తారంటే ఆ పైసలు ఉన్న వాళ్ళు ఏమంటే వాళ్ళు పడుతుంటారు. ఈ పొరగాలు ఈ పొరగాలు పైసలు ఉన్న వాళ్ళు ఏమంటే పడి 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 ఏం చేస్తారంటే ఈ పైసలు ఉన్న వాళ్ళకి ఇటువంటి పెళ్లి చేసుకుంటారుగా, ఇక పెళ్లి అయినాక ఇక ఆస్తులు గీస్తులు అన్ని రాపించుకుంటారు అన్ని. అప్పుడు ఆడేం చేస్తారంటే ఇటువంటి యాక్సిడెంట్లు చేస్తారు అన్నట్టు మీనగాంతో. ఆడిదాని పైసలకు అలవాటు పడ్డాడు ఇటువంటి పనులు చేస్తుంటాడు. చేపిస్తుంది, అది ఒక వ్యసనం, అది చేపిస్తుంది. అట్లా నలుగురితో కలిసి ఉపాయం చేసిందంటే ఇక్కడ ఖమ్మంలా. అందుకనే తల్లిదండ్రులు చెప్పినట్టు ఇనుర్రి అనుభవంతో చెప్తారు ఏది మంచి ఏది చెడు అనేది.
ఇంటే నీకు అర్థమవుతుంది. నరభోగం. లేకుంటే ఒక ఇది అర్ధాంతరంగా జీవితం ముగిసింది. సరే అది వెళ్ళిపోయినా అయిపోవు. పైసలు అడిగి తెచ్చున్నాయేమో మరి, కానీ సంపించుడు ఎందుకు? ఏమొచ్చింది? ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పుడు దొరికే కాదు. ఈ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నది నిజంగా తాత. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఉత్తగానే కాదు, ఉత్తగానే నేను గుంజుకపోయినా అనుకో, పోలీసు దొరికించుకోవాలంటే 24 గంటల్లో దొరికించుకుంటారు. ఇప్పుడు ఎట్లా అడుగుతలేవు. పలానా అరకట్టుకు పలానా గడిలకి వెళ్ళిండు, అక్కడ సీసీ కెమెరా, ఇక్కడ సీసీ కెమెరా, నీ ఫోటో పెట్టబడి ఉంటది. ఈయన ఫోటో ఎట్లా దొరుకుతుంది? సీసీ కెమెరాలు కూడా అత్యాధునిక సీసీ కెమెరాలు ఉన్నాయి. హై రెజల్యూషన్ సీసీ కెమెరాలు పెట్టిరు పోలీసు వాళ్ళు. దాంతో పాటు నిన్న ఇట్లా ముట్టుకుంటగా నువ్వు అడ్డం వచ్చిన కట్టె అడ్డం పెడతావు, కట్టెని పట్టుకుంటా, కట్టెని పట్టుకొని పోతా వదిలేసాగా ఫోరెన్సిక్ టీం వస్తుంది. ఆ భూతాతం ఉంటుంది చూడు, చిన్నప్పుడు మనం ఇట్లా పెట్టి అది పేపర్ కాల్చేది, అటువంటివి వస్తే ఇట్లా పెడతారు. ఫింగర్ ప్రింట్స్ పడతాయిగా, ఆ మిషన్ వస్తుంది, క్యాప్చర్ చేస్తుంది, తీసుకుపోయి కంప్యూటర్లో యాడ్ చేయగానే వెంబటే నీ ఆధార్ కార్డుతో నువ్వు 5 ఏళ్ళు అయితే పెట్టినావు, ఈ 5 ఆధార్లా నీ జాతకం వచ్చేది. ఇక నువ్వు దొంగతనం చేసి ఇంటికి పోయే లోపల మీ ఇంటికాడ ఉంటారు రెడీ కాలే. అమ్మని సామి ఇట్లా కూడా ఉందా కదా? ఎట్టకెళ్ళైనా దొరుకుతారు. అట్ట దొరుకుతారు. నీ ఫోను ఇప్పుడు ఈ హత్య జరిగిన ముందు రోజు ఫోన్లు ఎవరెవరికి చేసినావు, ఎవరెవరితో మాట్లాడినావు? నువ్వు అనుకుండొచ్చు ఫోన్ మాట్లాడకుండా నేను ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చేస్తా కదా, ఫేస్బుక్ లకి వెళ్ళి చేస్తా కదా, పట్టదు కదా, వాట్సాప్ చేస్తా కదా అంటే అన్ని కత్తిరిస్తారు, అన్ని తెలుస్తాయి. అవి కూడా అన్ని తెలుస్తాయి. మరి ఇప్పుడు నీకు టెక్నాలజీ ఎంత పెరిగితే అంత తెలుస్తుంది. ఇప్పుడు నలుగురు మిండగాలతో పని చేసింది. నలుగురు మిండగాలే వలుగుతాయి, అందరికి వలుగుతాయి. ఒక్కరికి బయటకు వస్తాయి. ఇక ఒక్కరికి మాంజా చుడితే అన్ని పేర్లు బయటకు వస్తూనే ఉంటాయి. అయ్యో చల్లని కోత చల్లగా మాంజా చుడతారు. గులాబ్ జాములకు మాంజా చుట్టి కుసబెడతారు, కోడిగుడ్లకు చుడతారు, చుట్టి కుసబెట్టి క్యారే బిడ్డ అనగానే చిన్న మంట ఉండదు. వాళ్ళ ట్రీట్మెంట్ మంచిగానే ఉంటది, మంచిగా చెప్తారు. ఫస్ట్ ఒప్పుకుంటేనేమో ఏమన్నారు, కరెక్ట్ పోయి నిజం చెప్పాలి. ఊరికి అబద్ధం చెప్తే వాళ్ళు రాబట్టిస్తారు. వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది వాళ్ళ కాడ. వేడి తిప్పుతారు, గుంజుతారు. ఇప్పుడు ఎందుకు లేట్ అయితే చెప్పనా తాత, కొన్ని కేసులు ఈ రాజకీయాలతోని రాజకీయ నాయకులు ఎంటర్ అయినప్పుడు కొన్ని కేసులు లేట్ అవుతాయి. మంచి ఫోన్ చేస్తే అది మన పెడతారా? ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏమైంది సిఐ గారు, ఎస్ఐ గారు అంటే ఏం లేదు సార్ ఇట్లా అయింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ ఒకటి అఫెన్స్ జరిగింది అంటే అవునా ఎవరని డౌట్ వస్తుంది, ఏంది అని అంటే ఈ పలానోడాట అంటే వాడు అట్లాంటోడు కాదా, వాడు అట్లాంటోడు కాదు, మీరు జర ఆలోచన చేయరు, కానీ వాడైతే అట్లాంటోడు కాదు, మా దగ్గర చాలా సార్లు కలుస్తాడు పోతుంటాడు, కానీ వానికి అటువంటిది ఏమి ఉండదు, జర చూడు రే మాట అనగానే ఆగుతారు. ఈ అర్థమవుతుంది. ఈ ఆగిపోగానే ఏం చేస్తారు, ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ధర్నాలకు దిగుతారు. ధర్నాలతో పాటు కొన్ని ప్రతిపక్షాలు వస్తాయి, కొన్ని కుల సంఘాలు వస్తాయి. అన్ని రాగానే వెళ్ళివేయగానే కథం తప్పని పరిస్థితులలో ఇక ఆయనకి చెప్తారు, అరే ఇక అరెస్ట్ కారా, ఇక బెయిల్కి తర్వాత కేసు సంగతి మనం చూసుకుందాం అని చెప్పేసి అట్ట కేసులు డిలే అయినాయి, చాలా ఉన్నాయి. నిజంగా పోలీసులకు గనక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా గవర్నర్ తోని సంబంధంతోనా కోర్టుతోనా గవర్నర్ తోనా సంబంధం ఉండేటట్టు పెట్టి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే కోర్టుతోనే ఉండాలి. మళ్ళీ అట్లా ఉంటే కూడా మళ్ళీ ఈలీనరే, మళ్ళీ అదో పంచాయతీ. పోలీసు వాళ్ళు కూడా మంచి వాళ్ళు కాదు, అందరూ అంటే అందరు కాదు, కొందరు. ఈ మొత్తం అవకాశాలు దొరికినాయి అనుకో, 7 గాడికి నరాలు కత్తిరించి మొత్తం మూటలు కూడా గుంజుతారు. మళ్ళీ అట్ట కూడా ఉంది, మళ్ళీ అదో పంచాయతీ ఉంటుంది. మళ్ళీ ఇల్లది మొన్న చూస్తే ఫోన్ ట్యాపింగ్ లో పైసలు ఎట్లా సంపాదించారు ఒక్కొక్కరు పెత్తనం. ఇప్పుడు ఈయన చేతులకి వెళ్ళి ఇప్పుడు నాయకులు చెప్తే ఈయనకుంటా చేస్తే ముగ్గు కోసం మొదలు కూడా మంచోడే వస్తుంది. అదో పరిశాన్ ఉంటది, ఎందుకంటే వీళ్ళని మొత్తం శాంతిగా నమ్ముడు కూడా కష్టమే. మళ్ళీ అది కూడా ఉంటుంది. అంతేనా? అందరంటే అంత కాదు, కొంతమంది ఉన్నారు కరప్టెడ్, వాళ్ళు చేస్తారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, నాకు తెలిసిన కొంతమంది ఉంటారు, సిఐలు కానీ ఏసీపీలు కానీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా అమ్మాయిల మీద అగత్యాలు జరిగితే మాత్రం వాడిని మొత్తం సాఫ్ చేస్తారు. అవన్నీ పట్టుబడి కొడతారని ఆ లేడీస్ మీద కనుక ఇటువంటి ఏమన్నా జరిగి చదరరు, అటువంటి కేసులు వదలలేదు. ఇక
ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఎవడు ఫోన్ చేసినా కానీ వీళ్ళు ఏమంటారంటే ఏమో సార్ వాడు ఎటు పోయిండో మరి మాకేం తెలుసు అని అంటారు వీళ్ళు. ఈ అమ్మాయిలది అనేసరికి పోలీసు వాళ్ళు కూడా కొంచెము కనికరం ఉంటుంది. అమ్మ కొడుకులు అమ్మాయిల మీద ఇట్లా చేస్తారా, ఎవడు చెప్పినా అయినా రాళ్ళు. అప్పుడు ఏం చేస్తారంటే అరే ఏమో సార్ మరి నేను బయట ఉన్నా నేను కనుక్కుంటా అంటారు. ఈ రెండు రోజులు ఆయన సాఫ్ చేస్తారు. ఇక ఇక్కడ చెప్పేది చెప్తానే ఉంటారు. ఉండాలి ఆడబిడ్డలని అట్లా ఉంటారు పోలీసు వాళ్ళు. మాత్రం ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పోలీసు కొంతమంది వ్యవస్థ అమ్మాయిల మీద దాడి జరిగినప్పుడు, ఈ ముసలోళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఈ కొన్ని ఉంటాయి. వాళ్ళకు అర్థమైపోతుంది ఇది అన్యాయం జరిగింది, వీళ్ళకు ఆర్థికంగా వీళ్ళు వీక్ ఉన్నారు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అవతలోడు ఏ అన్న లాలోచి ఏదైనా ఇద్దామని చూసినా కానీ మేమందరం థట్ ఇవన్నీ నడవాయి వాళ్ళకి ఏందో అది చేసి పంపించేసి అంటారు. ఉంటారు అట్లా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి కనిపెడతారు. అరే వీళ్ళు చాలా అధ్వానంగా ఉన్నారు, వీళ్ళు పాపం మనకు ఉసురు పుడుతారు. అట్లా ఉన్నారు. ఇంత చేస్తే మనకు ఉసురు పుడుతుంది. మనం పుసుకున్న తీసుకొని వీళ్ళకి ఏమైనా ఇచ్చేస్తే రేపు మనకి ఈ పైసలు ఏ దాకా పాలవుతామో ఎక్కడ గాయగత్తలు అవుతుందో విన్నావా అంటే అట్లా కూడా ఆలోచన చేస్తారు. ఉన్నారు.